శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యర్మ భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలో పూజ చేశాం. యుద్ధకాండలోని 32 సర్గలు పూర్తి చేసి 33వ సర్గలోని 37వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 38వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సభాజితాత్వం రామేణ మోదిష్యసి మహాత్మనా సువర్షేణ సమాయుక్త యథా సస్యేవ మేదిని. మంచి వర్షాలు పడగా సస్యశ్యామలంగా ఉన్న భూమిలాగా నువ్వు మహాత్ముడు అయిన రాముడితో కూడిన దానివై సంతోషిస్తావమ్మా. గిరివరమభితో వివర్తమానో హయ ఇవ మండలమాసు యః కరోతి తమిహ శరణమభ్యుపైః దేవి దివసకరం ప్రభవో హ్యయం ప్రజానాం. సీతాదేవి గుర్రం మండలాకారంగా తిరిగినట్లు, ఓ సూర్యుడు మేరు పర్వతం చుట్టూ అతి శీఘ్రంగా తిరిగినట్లు, ఆ గిరివర అభిమతో వివర్తమానో హయ ఇవ మండలమాసు యః కరోతి తమిహ శరణమభ్యుపైః దేవి దివసకరం ప్రభువో హ్యయం ప్రజానాం. ఏ సూర్యుడైతే మేరు పర్వతం చుట్టూ తిరుగుతాడో ఆ సూర్యుణ్ణి శరణు వేయడమమ్మా. అంటే సూర్యుడు విజయకరుడు కదా, విజయం ప్రసాదించేవాడు. అందుకోసమే అగస్త్య మహాముని ఆదిత్య హృదయాన్ని స్వామికి రాముడికి ఉపదేశిస్తాడు యుద్ధంలో జయించాలి. ఇక్కడ కూడా ఈ సరమ అంత విజ్ఞానం కలదనమాట. అమ్మా, నువ్వు సూర్యుణ్ణి శరణు వేడు, నీకు ఈ శుభాలన్నీ, నేను చెప్పిన శుభాలన్నీ కలుగుతాయి. అధతాం జాత సంతాపాం తేన వాక్యేన మోదిత సరమాహ్లాదయామాస మహిందగ్ధామివాంభస. ఆ మాటల చేత పరమానందం పొందింది సీతమ్మ. సరమ చెప్పిన ఆ మాటల చేత ఎండకు బాగా కాలి ఉన్న భూమిని నీటి బొట్టు ఎలా సంతోషింపజేస్తుందో అలా సీతమ్మను ఆ మాటలు సంతోషపెట్టాయి. తతస్తస్యాహితం సఖ్యా చికీర్ష్యంతి సఖీవచ ఉవాచ కాలే కాలజ్ఞాస్మిత పూర్వాభిభాషిణి. ఆ తర్వాత ఎప్పుడు ఏం పని చేయాలో బాగా తెలిసిన చిరునవ్వుతో మాట్లాడే ఆ సరమ సఖి అయిన సీతకు, ఆ సరమ సీతమ్మకు హితం చేయాలని ఆ సమయంలో మళ్ళీ ఇలా అన్నది. ఉత్సహేయమహం గత్వా త్వద్వాక్యమపి తే క్షణే వివేజ్య కుశలం రామే ప్రతిచ్ఛిన్నా వివర్తితుం. అమ్మా, ఎవరికి కనపడకుండా వెళ్ళి నేను నీ వార్తను, నువ్వు క్షేమంగా ఉన్న వార్తని రాముడికి చెప్పి తిరిగి వస్తానమ్మా నీ దగ్గరికి. నహి మే క్రమమాణాయ నిరాలంబే విహాయసి సమర్థో గతిమన్వేతుం పవనో గరుడోపివా. కాబట్టి రాక్షసుల్లో విభీషణుడే కాదు, మరికొంతమంది కూడా ఇటువంటి మహానుభావులు ఉన్నారు. సరమ కదా.
ఏ ఆధారం లేని ఆకాశంలో నహిమే క్రమమాణాయ నిరాలంబే విహాయసి సమర్థో గతిన్ మన్వేతుం పవనో గరుడోపివా. ఏ ఆధారం లేని ఆకాశంలో ప్రయాణం చేస్తున్న నన్ను వాయువు కానీ గరుత్మంతుడు కానీ అనుసరింపజాలరు అని చెప్తుంది ఆ శరమ. ఏవం బ్రువాణాం తాం సీతా పరమామిదమబ్రవీత్ మధురం శ్లక్షయా వాచా పూర్వశాఖాభిపన్నయ. సీత ఆ విధంగా పలుకుతున్న శరమతో మధురమైన మాట ఇలా చెప్పింది. సమర్థా గగనం గంతుం అపి చత్వం రసాతలం అవగచ్చామ్య కర్తవ్యం కర్తవ్యం తే మదంతరే. నువ్వు ఆకాశాల్లోకి వెళ్ళగలవు, పాతాళంలోకి కూడా వెళ్ళగలవు, నువ్వు రసాతలంలోకి కూడా వెళ్ళవు. ఎంతో కష్టమైన కార్యాన్ని కూడా నా కోసం నువ్వు చేస్తావని నాకు తెలుసమ్మా శరమా. మత్ప్రియం ఎది కర్తవ్యం ఎది బుద్ధి స్థిరాతవా జ్ఞాతుమిచ్ఛాంతం గత్వా కిం కరోతీతి రావణ. నాకు ప్రియమైన పని చేయాలని నీకు స్థిరమైన నిశ్చయం గనక ఉంటే ఇప్పుడు నువ్వు రావణుడు ఏం చేస్తున్నాడో తెలుసుకుని రా అని చెప్పింది. సహి మాయాబల క్రూరో రావణ శత్రు రావణ మాం మోహయతి దుష్టాత్మా సీతమాత్రేణ వారుణి పీతమాత్రేణ వారుణి. వాడు ఆ క్రూరుడు, శత్రువుల్ని ఏడిపించేవాడు, దుష్టబుద్ధి అయిన రావణుడు తాగిన వాడిని మద్యం మోహింపచేసినట్టు నన్ను మోహింపచేస్తున్నాడు వాడు. తర్జాపయతి మాం నిత్యం భక్ష్యాపయతి చాపకృత్ రాక్షసీభి సుఘోరాభిర్ యామాం రక్షంతి నిత్యస. నిత్యం నాకు కాపలా కాస్తున్న భయంకరమైన రాక్షస స్త్రీల చేత ఇతడు నన్ను ప్రతిరోజు కూడా మాటి మాటికి భయపెడుతున్నాడు. ఉద్విగ్న శంకితాచాస్మి నస్వస్థం చ మనోమమ తద్భయాచాహం ఉద్విగ్నో అశోకవనికాం గత. నేను దిగులుతో ఉన్నాను, నా మనస్సు స్వస్థంగా లేదు, అతనికి చాలా భయపడుతున్నాను అని చెప్పింది శరమతోటి సీతమ్మ. రేపు మనం 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. 34వ సర్గలు, 33వ సర్గలు 2 శ్లోకాలు, 34వ సర్గలో 10 శ్లోకాలు చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.